జే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని విశేషాలు। కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావుకి మద్దతుగా సిపిఐ పార్టీ తరపున ఇంటింటి ప్రచారం శ్రీకారం చుడుతున్నామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచల రాజేంద్రరావుకి మద్దతుగా పార్టీ శ్రేణులతో కలిసి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు। పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లని అభ్యర్థించారు। ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ మతాల మధ్య చిచ్చు పెట్టి లౌకిక వ్యవస్థకి భంగం కలిగించే విధంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు। కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని, రాజ్యాంగాన్ని మార్చితే ఓటు హక్కు పరో హక్కులు ఉండవని ఆవేదన వ్యక్తం చేశారు। మోడీ 10 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదని, కార్పొరేట్ సంస్థలకి 12 లక్షల రూపాయల అప్పులను మాఫీ చేశారన్నారు। కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని అనుసరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రజల్ని కోరారు। కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బూతులు మాట్లాడడం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎద్దేవా చేశారు। ఇండియా కూటమిలో భాగస్వామిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా సిపిఐ ఇంటింట ఎన్నికల ప్రచారం చేపడుతోందన్నారు। నియోజకవర్గానికి సంబంధించి వెలిచల రాజేంద్రరావు గారిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిపిఐ పార్టీ బలపరిచినటువంటి నాయకుడు వెలిచల రాజేంద్రరావు గారిని అత్యధిక మెజార్టీతో కరీంనగర్ ఎంపీగా గెలిపించాలని సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడ వెంకరెడ్డి గారు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు। వారితో పాటుగా జిల్లా పార్టీ కార్యదర్శి కర్మల మందపవన్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధార్ రవీందర్ గారు, మున్సిపల్ కౌన్సిలర్ రోల్ లీడర్ చిత్తారి పద్మ గారు, సిపిఐ నాయకులు ఐలాండ్ సంజయ్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, సుదర్శన్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మహిళలందరూ పద్మ గారు ఉద్దేశించి ముందుగా జిల్లా పార్టీ కార్యదర్శి మాట్లాడాల్సిందే కోరుతాం। ముఖ్యంగా ఈరోజు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కూడా మాజీ ఎమ్మెల్యే గారు మరియు తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ మన కార్యదర్శి, జాతీయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర మన జిల్లా కార్యదర్శి పవన్ గారు, గడ్పే మల్లేష్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి 13వ తేదీన జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో సిపిఐ పార్టీ ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తూ ఉంది। ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కేవలం పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేటువంటి విధానాలు అవలంబిస్తూ ఉంటారు తప్ప పేదవాడు మరింత నిరుపేదగా మరి దేశాన్ని పూర్తిగా దివాళా తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। అంతేకాకుండా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని మేము సమూలంగా మార్చివేస్తామని చెప్పి బాటంగా సిగ్గు లేకుండా ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు। అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలను రూపుమాపాలంటే రిజర్వేషన్ కావాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ కావాలన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు। రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈరోజు రిజర్వేషన్లను కూడా తీసేస్తామని చెప్పి మరి బీజేపీ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు। అంతేకాకుండా ప్రధానంగా కరీంనగర్ లోక్సభ గతంలో పార్లమెంట్ సభ్యుగా పనిచేసినటువంటి బండి సంజయ్ గారు ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన ఎన్నడూ కూడా గొంతెత్తి పార్లమెంట్లో మాట్లాడినటువంటి పాపన పోలేదు। ఆయనకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు। కేవలం ఈ 5 సంవత్సరాల కాలంలో మరి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఒక్క నయా పైసా ఇచ్చినటువంటి పాపన పోలేదు। 25 కోట్ల ఎంపీ ల్యాండ్స్ కూడా ఈరోజు కేవలం 5 కోట్లు ఖర్చు పెట్టి 20 కోట్ల రూపాయలను ఈరోజు మరి ల్యాబ్స్ అయ్యేటువంటి విధానాన్ని ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పనిచేసిన బండి సంజయ్ గారు చేసినటువంటి పరిస్థితి। మరి ఆయన ఏం ముఖం పెట్టుకొని ఈరోజు మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటో ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉందని నేను చెప్తా ఉన్నాను। ఏం చెప్తా ఉన్నాడు? రాముని పేరుతోటి అక్షింతలు వచ్చినాయని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నాడు, కానీ అభివృద్ధి ఏం చేశారు? ఇక్కడ ఈ నిరుద్యోగతకు ఉద్యోగాలు ఇచ్చిరా? ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నడన్నా పార్లమెంట్లో గొంతిప్పి మాట్లాడినటువంటి చరిత్ర బండి సంజయ్ లేదు। ఇలాంటి చరిత్ర ఈనుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పట్ల ఏమాత్రం తాపత్రయపడ్డటువంటి వ్యక్తి సంజయ్ ఎన్నడూ కూడా కాదు। మరి అదేవిధంగా మొన్ననే ఒక నియంత ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యంగా హుస్నాబాద్ ప్రాంత ఎమ్మెల్యే గెలిచి మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో ఈ ప్రాంతంలో
మరి ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో ముఖ్యంగా ఉస్మానాబాద్ ప్రాంత అభివృద్ధి కోసం ఎన్నడూ కూడా పట్టించుకునే పాపన పోలేదు. అందుకే బీఆర్ఎస్ బీజేపీని ఈ లోక్సభ ఎన్నికల్లో పొందబెట్టి ఈ దేశ లౌకిక పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మరి ఇండియా కూటమిని బలపరచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిపిఐ పార్టీగా ఈరోజు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట గారి నేతృత్వంలో ఈ కరీంనగర్ లోక్సభ పరిధిలోని హుస్నాబాద్ ప్రాంతంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులందరూ కూడా ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నారు. మరి అనేక రాజకీయ అంశాలకు సంబంధించి చాడ వెంకటరెడ్డి గారు పెద్దలు వారు మాట్లాడవలసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. పోలింగ్ జరగబోతాం. ఇప్పటికే 3 విడతల పోలింగ్ అయిపోయి 4వ విడత, ఆ తర్వాత ఇంకా 3 విడతల పోలింగ్ అంటే 7 విడతల పోలింగ్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక ఎన్నికలు సాగుతాం. ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించి దశ దిశ నిర్దేశించే ఎన్నికలు. ఈ దేశం నిజంగా విభిన్న మతాలు, కులాలు, మరి అనేక సంస్కృతులు, సాంప్రదాయాలు లేవైనటువంటి. అయితే మోడీ వచ్చిన తర్వాత మొత్తం లౌకిక వ్యవస్థకే భంగం కలిగిస్తూ ఉన్నాడు. మతాల మధ్య కొట్లాటలు పుట్టిస్తూ ఉన్నాడు. ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తూ అంటున్నాడు. అంటే రకరకాలుగా ఈ మత చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు. అందులో ఈ దేశ సమైక్యతకే ముప్పు వాటికే ప్రమాదం ఉన్నది. రాజ్యాంగాన్ని మారుస్తా అంటే ఇక పౌరాకులు ఉన్నాయి. రేపు రాజ్యాంగం మారిస్తే మన భవిష్యత్తు ఏమిటి? ఓటక్కుడు ఉండదు. పౌరాకులు ఉంటే ఓటక్కుడు ప్రశ్నించే గొంతుగా నొక్కేస్తాం. అందుకనే ఇవాళ మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా, లౌకిక వ్యవస్థను కాపాడుకోవాలన్నా, ప్రజాస్వామ్యాన్ని మొదట నిలబెట్టుకోవాలన్నా, రక్షించుకోవాలన్నా మరి నరేంద్ర మోడీని ఓడించాలి. మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలే. నల్ల డబ్బు తెస్తా అని 1 పైసా తెలే, సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఏమి గెలే. దానికి భిన్నంగా మరి వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు మాత్రం 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు మాఫ్ చేశాడు. రైతులకు 1 పైసా చేయలే. కార్మికుల హక్కులు కాలు రాశాడు. అందుకని అమాలి కార్మికులు, రిక్షా కార్మికులు, లేదా మరి భవన నిర్మాణ కార్మికులు, మరి అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ ఏంటంటే 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లకి విధించారు. ఇక ఎస్సీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి సామాజిక న్యాయం కొరబడి ఇలాంటి అనేకమైనటువంటి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను మరి ఎండగట్టాలంటే, లేదా నరేంద్ర మోడీ గుణపాఠం చెప్పాలంటే నరేంద్ర మోడీ ఓడించాలి, అంటే బీజేపీని ఓడించాలి. అంటే బండి సంజయ్ కూడా పార్లమెంట్ సభ్యుడిగా, ఆయన పార్లమెంట్ సభ్యుడిని చాలామంది తెలియకపోవచ్చు. అలాంటి పరిస్థితి ఉన్నది. ఆయన నోరు తెరిస్తే బూతు మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడే పరిస్థితి లేదు. సభ్య సమాజం సాధించుకునే పరిస్థితి ఉంటుంది. అందువల్ల అట్లాంటి ఓడించడం తప్ప మార్గం లేదు. ఆయన ఏం చేసేది లేదు. అందువల్ల మరి పొన్నం ప్రభాకర్ కార్పొరేట్ మన ఏది దానికి మన పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చినాడు, లేకపోతే రైలు తీసుకొచ్చినాడు, ఇలాంటివి కొన్ని చేసినా ఇది వేసి తెలంగాణకు కొట్లాడినాడు. అది ఏంటంటే ఇక ఈ టీఆర్ఎస్ సంబంధించి మనం చెప్పనక్కర్లేదు. కేసీఆర్ అహంకారమే ప్రత్యేక తెలంగాణ కొరకు సిపిఐ పోరాడింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయినా కూడా మరి కేసీఆర్ ఏదో ఆ ఆకాంక్షలను నిరోధకరించాడు. బీజేపీ కూడా విభజన హామీలు అమలు చేయలేదు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఆ రెండింటిని ఓడించాలా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అది కొద్దిగా 140-30 రోజులు 50 రోజులు కూడా కాలేదు. అయినా కొన్ని ప్రజాపాలన అందిస్తున్నది. అహంభావం లేని, అహంకారం లేని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలన సాగుతున్నది. ఇంకా యువకుడు నేను బాగా చేస్తా అని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాడు. మాట నిలబెట్టుకునేటువంటి నమ్మకం యావత్ మంది ప్రజల్లో ఉంది. కాబట్టి మరి ఆయన బలం చేకూరాలంటే, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం చేకూరాలంటే పార్లమెంట్లో మెజార్టీ సీట్ గెలవాలి. కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ అంటే ఇండియా కూటమి గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఇండియా కూటమిలో కూడా సిపిఐ వామపక్షాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇండియా కూటమి గెలవాలి. అలాగే ఇక్కడ మరి తప్పనిసరిగా ఇక్కడ 14 సీట్లు గెలిస్తేనే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా వెలిచాల రాజేంద్రరావు చేకూర్చుపైన భారీ మెజార్టీ ఓటేసి హుస్నాబాద్లో కాంగ్రెస్ గెలిచింది, సిపిఐ బలపరిచింది. ఇప్పుడు కూడా సిపిఐ అండగా ఉన్నది కాబట్టి బలపరుస్తుంది. మేము ఇంటింటి ప్రచారం తిరుగుతూ ఉన్నాం. తప్పనిసరిగా సిపిఐ శ్రేణులు మరింత ఇవాళ వచ్చి మరి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుడతారు. రేపు జనరల్ బాడీ ఉన్నది. ఈ రకంగా మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ కథం దొక్కుతూ
చేయి గుర్తుపైన ఓట్లేసి గెలిపించేందుకు వెలిచాల రాజు గారిని గెలిపించేందుకు చేసిన గెలిపిద్దాం ఇండియాకు.